హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే మా అన్నయ్య బర్త్డే అనమాట. మూవీకి వెళ్తున్నాము. చాలా ఇయర్స్ తర్వాత మేము అందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. మా అన్నయ్య మా అమ్మ నాన్న ముందు వచ్చారు. వాళ్ళు ముందు బండి మీద వెళ్ళిపోయారు. నేను మా అన్నయ్య ఆటోలో వెళ్ళాం అనమాట. మేము వెళ్ళేసరికి యాడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా యాడ్ కదా అని మా నాన్న మొబైల్ చూస్తున్నారనమాట. చూసారు కదా, మేమేమో వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది. మాతో పాటు సురేఖ కూడా వచ్చిందనమాట. సారీ మాతో పాటు రాలేదు. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 15 to 20 minutes అయ్యాక వచ్చారు మేడం గారు. లోకల్లోనే ఉంటారు కానీ టైంకి మాత్రం రారు. టైం అస్సలు పాటించరు. అలాంటివి మన దగ్గర కుదరవని చెప్తారనమాట. వచ్చిన తర్వాత సీట్స్కి మధ్యలో గ్యాప్ ఉందనమాట. అందుకని అప్పటి వరకు మాట్లాడుకోలేదు. ఇంటర్వెల్ రాగానే మా పక్కకు వచ్చేసింది. ఇంకా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఈ లోపల పాప్కార్న్ తీసుకొచ్చారు మా అన్నయ్య. నువ్వు కొంచెం వెనక్కి తిరుగు, మా మమ్మీ కనపడట్లే. మా ముందుకు రామా. నేను కొత్త నా దగ్గర పెట్టావేంది కావాలని పెట్టింది. పింక్ సారీ కడతాను. పింక్ అని ఎక్స్పెక్ట్ చేశారు. పింక్ మార్చారు. అయితే మూవీ అయిపోగానే అమ్మకి కాల్ వచ్చింది, మాట్లాడుతుంది. ఫైనల్గా ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఒక్కొక్క బీజిఎం ఆ సౌండ్ అయితే సూపర్ ఉండింది. ఒకటే విజిల్స్ గోల చాలా నచ్చింది నాకైతే మూవీ. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో మాకైతే కమెంట్ చేసేయండి. దాని తర్వాత అమ్మ వాళ్ళు ఒక బండి మీద వెళ్ళిపోయారు. అన్నయ్య సురేఖ బండి తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంక నేను సురేఖ కలిసి కేక్ తీసుకున్నాము. కేక్ కట్ చేద్దాము అనేసి ఇంక డైరెక్ట్గా హోటల్కి వెళ్ళేసి అక్కడ కేక్ కట్ చేసేసి కాసేపు మాట్లాడుకొని ఒకరికొకరు తినిపించేసుకొని నవ్వుకొని మేము రేర్గా బయటకు వస్తాం నలుగురం కలిసి. ఎందుకంటే షాప్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆగిపోవాల్సి వచ్చింది అనమాట. చాలా రేర్గా వస్తాం మేము అందరం కలిసి బయటికి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకోకుండా నలుగురం వచ్చాం. మా అన్నయ్య పట్టుబట్టాడు, వెళ్తే నలుగురు వెళ్దాం లేకపోతే అసలు వెళ్ళొద్దు అని. అంటే అసలు బయటికి వెళ్ళమని కాదు, వెళ్తాము కానీ ఎవరో ఒకరైతే ఖచ్చితంగా మిస్ అవుతాను అనమాట. ఒకసారి నేను అమ్మ వెళ్తాము, ఒకసారి అన్నయ్య అమ్మ వెళ్తారు, ఒకసారి అమ్మ నాన్న వెళ్తారు, ఒకసారి నేను అమ్మ నాన్న వెళ్తాం. ఖచ్చితంగా ఎవరో ఒకరైతే మిస్ అవుతాం. కానీ ఇండివిజువల్గా కూడా బయటకు వెళ్తాం అనమాట. నేను వచ్చేసి మా ఫ్రెండ్స్తో వెళ్తాను, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు. ఇలా అయితే బయటకు వెళ్తాం కానీ నలుగురు వెళ్ళడం కొంచెం రేర్గా జరిగే థింగ్ అనమాట. ఫైనల్లీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా అప్పటికప్పుడు మూవీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాం అనమాట. ఈసారి మాతో పాటు సురేఖ కూడా యాడ్ అయిందనమాట. ఇంకొంచెం ఫుల్ ఎనర్జీ వచ్చింది నాకైతే. ఇవాళ మంచిగా ఎంజాయ్ చేసాము. ఎవరిది బర్త్డే? పేరు కూడా సాయి. నీ పేరు సాయియా? ఇది వేరే సాయి. కష్టపడిపోయావు స్మైలీ. ఫ్రైడ్ రైస్లు అంటే ఎప్పుడు తింటానే ఉంటాం కదా, అందుకని ఈసారి కొంచెం రోటీ ఆర్డర్ ఇచ్చాం అనమాట. రోటీ విత్ పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. దాని తర్వాత మళ్ళీ చనా కర్రీ, అదే చోలే మసాలా కర్రీ ఆర్డర్ ఇచ్చాం అనమాట. రెండు నాకు నచ్చాయి. ఇంకా తినేసి కాసేపు సురేఖ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి ఇప్పుడు హాయ్ చెప్పమా. చెప్పమా, చెప్పు, ఏం కాదు చెప్పు. అట్లా సురేఖ కామెంట్ రాస్తాడు. ఏమి హాయ్ ఫ్రెండ్స్. ఏం కాదు, చెప్పు చెప్పు మమ్మీ, చెప్పు. ఫేస్ బాగాలేదు, ఏం కాదు చెప్పు. నువ్వు చెప్పుకో. ఇంతలో కనిపిస్తుంది కదా మా. అవును, నా ఫేస్ బాగుంది, మీకు బాగాలేదు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడైతే హాయ్ చెప్పు. చెప్పమా. అర్థం బాగుంది. అర్థం బాగుందా? హాయ్ చెప్పు మమ్మీ. చూడు సరే పోయి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బస్ స్టాండ్కి వచ్చేసి మా బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఎక్కేసాక కాసేపు టైం ఉంటే మా అమ్మతో అలా సరదాగా మాట్లాడుతూ ఉన్నాను. సురేఖ ఎక్కిరిచ్చిద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని కమెంట్ పెడుతుంది. అందుకని అనమాట మా అమ్మ హాయ్ చెప్పలేదు. ఇంకా ఈవినింగ్ టైం కదా బస్సు. క్లైమేట్ అయితే సూపర్ కూల్ ఉండింది, చల్లగా ఉండింది, గాలి కూడా ఎక్కువగా వేస్తుంది అనమాట. జర్నీ బాగుంటుంది.
సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావని సాయి. సో ఇది ఇవాళ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇప్పుడు ఇంటికి వచ్చాం అనమాట. ఈరోజే కదా బిగ్ బాస్ షో వస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి చూసేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.